డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్పై 30 ఏళ్ల దాడికి సిద్ధమైంది. ఎకనామికల్ వార్ ప్రారంభించింది. పాకిస్తాన్ ఈ దాడి తర్వాత సెల్ఫ్ గోల్ చేసుకుంటూ ఎంతగా నష్టపోతుందో ఈ వీడియోలో చూద్దాం. లెట్ us స్టార్ట్. నెంబర్ 1, సింధు వాటర్ ట్రీటీని భారతదేశం నిలుపుదల చేసింది. 60% వ్యవసాయ ఆధారిత దేశమైన పాకిస్తాన్కు సాగునీరు, త్రాగునీరుతో పాటుగా హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రమాదంలో పడింది. నెంబర్ 2, ఏకపక్షంగా సిమ్లా ఒప్పందం రద్దు చేస్తున్నాం అని పాక్ ప్రకటించుకుంది. దీనివల్ల పాక్కే ఎక్కువ నష్టం. మనం ఎల్ఓసి దాటి వెళ్ళటానికి అవకాశం కల్పించింది. నెంబర్ 3, ఎయిర్ స్పేస్ను భారత్ వాడకూడదని ప్రకటించింది. దీనివల్ల భారత్ మన ఎయిర్ స్పేస్ను కూడా వాడకూడదని పాక్కి తేల్చి చెప్పింది. ఎయిర్ స్పేస్ ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా చేశాము. దీనివల్ల పాక్ లక్షల డాలర్లు నష్టపోతుంది. ఎయిర్ స్పేస్ను వాడుకున్నందుకు వచ్చే ఇన్కమ్ను చేజార్చుకుంది. పాక్ విమానాలు భారత్ మీద నుండి కాకుండా చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇది 3 రెట్లు ఖర్చుతో కూడుకుంది. ఈ విధంగా 3వ సెల్ఫ్ గోల్లో పడింది. నెంబర్ 4, భారత్తో వాణిజ్యాన్ని నిలుపుదల చేసుకుంటున్నామని ప్రకటించింది. మన దేశం నుండి వెళ్ళేటువంటి మందులు, నిత్యావసరాలు వెళ్ళకపోతే పాక్ ఇబ్బందుల్లో పడుతుంది. స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. నెంబర్ 4 ఇది. నెంబర్ 5, ఈ ఉగ్రవాద దాడి వల్ల ప్రపంచ దేశాల్లో పాక్ ఒక టెర్రరిస్ట్ దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వార్ సన్నద్ధంలో ఉన్నటువంటి పాక్ను ఆసరాగా తీసుకుని తన దాడులు మరింత ఉధృతం చేయడమే కాకుండా కొన్ని ప్రాంతాలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమించుకుంది. తాజాగా 22 మంది పాక్ ఆర్మీని వీళ్లు హతమార్చినట్లు తెలుస్తుంది. నెంబర్ 6, మన దేశం దౌత్య కారణంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాక్ వ్యతిరేకంగా తన కార్యకలాపాలు ముమ్మరం చేసింది. నెంబర్ 7, అత్యాధునిక ఆయుధాలతో ఎంతో ముందంజలో ఉన్న భారత్తో యుద్ధం అంటే పాక్ ఆర్మీ అధికారులు, సైనికులు కూడా భయపడిపోయి రాజీనామాలు చేస్తుండటంతో తన సైన్యాన్ని కూడా కోల్పోతూ సెల్ఫ్ గోల్లో పడింది. నెంబర్ 8, ప్రపంచ చరిత్రలో బహిరంగంగా 2 అగ్రరాజ్యాలు అంటే రష్యా, అమెరికాలు ఒకే దేశానికి సపోర్ట్ చేయడం అనేది లేదు. ప్రస్తుతం ట్విస్ట్ అదే. అగ్రరాజ్యాలు, అనేక అరబ్ దేశాలు భారత్ వెంటనే ఉన్నాయి. నెంబర్ 9, పాక్ భారతదేశంపై అణ్వస్త్రాలను గురిపెట్టామని ఎవరికి వారు విచ్చలవిడిగా స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల అమెరికా ఉగ్రవాదుల వేరువేతలో భారత్కు సహకరించమని, లేకుంటే నీ దగ్గర ఉన్న అణ్వాయుధాలు అమెరికాకు తీసుకుపోతామని హెచ్చరించింది. తను ఇచ్చిన యుద్ధ విమానాలను దూరంగా దాచిపెట్టమంది. ఈ విధంగా పాక్ అష్టదిగ్బంధంలో పడింది. ఫ్రెండ్స్, పాక్పై వారు మొదలైందా లేదా? మన దగ్గర ఉన్న రాఫెల్, సుకోయ్, అగ్ని, పృథ్వీ, ఆకాష్ మొదలగున్నటువంటి అత్యాధునిక ఆయుధాలు మన చేతిలో ఉన్నాయి. అంతేకాకుండా రష్యా నుండి దిగుమతి చేసుకున్న S-400, ఇజ్రాయెల్ ఇచ్చేటువంటి ఐరన్ డోమ్ వంటి అత్యాధునిక ఆయుధాల ముందు పాకిస్తాన్ నిలవలేకపోతుంది. ఈ విధంగా తనకు తానుగా సెల్ఫ్ గోల్ చేసుకుంటూ అష్టదిగ్బంధంలో పాకిస్తాన్. ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.